ఈ జైలులో ఎప్పుడు ఆహారం దొరికినా సామ్ ఉద్దేశపూర్వకంగా చాలా నీళ్లు తాగేవాడు. ఇంకా తాగడం అసాధ్యమయ్యే వరకు తాగి ఆ తర్వాత ఆహారాన్ని తీసుకుని వేగంగా తినడం మొదలుపెట్టేవాడు. వాంతి అనిపించినప్పుడు త్వరగా దాక్కుని పుషప్స్ చేయడం మొదలుపెట్టేవాడు, తద్వారా దృష్టి మరల్చేవాడు. వార్డెన్ కాఫెటేరియాలో తనిఖీకి వచ్చినప్పుడు సామ్ ఉద్దేశపూర్వకంగా అతని ముందు వాంతి చేసేవాడు. వార్డెన్ పనిలో ఆటంకం కలగకుండా ఉండేందుకు ఇద్దరు గార్డులు సామ్ని త్వరగా ఇన్ఫర్మరీకి తీసుకెళ్లేవారు. కానీ సామ్ ముందే పథకం సిద్ధం చేసుకుని ఉండేవాడు. బెడ్పై పడుకున్న వెంటనే అతను మెడికల్ సిబ్బందికి కడుపు నొప్పి గురించి ఫిర్యాదు చేసేవాడు. సందేహం లేకుండా సిబ్బంది అతన్ని వాష్రూంకి పంపడానికి ఒక శుభ్రపరిచే సిబ్బందిని పంపేవారు. వారికి ఏమీ తెలియదు, ఇదే సామ్ యొక్క చాకచక్యమైన ఉచ్చు. వాష్రూంకి చేరిన వెంటనే శుభ్రపరిచే సిబ్బంది తలుపును గట్టిగా పట్టుకుని వెంటనే వెనుక నుండి టాయిలెట్ యొక్క ఇనుప బాక్స్ను తెరిచి దాచిన సాధనాన్ని తీసుకునేవారు. ఇద్దరూ పైపుల గుండా పాకుతూ బయటకు వచ్చేవారు. బయటకు వచ్చిన వెంటనే బాక్స్ను అలాగే మూసేవారు, ఎవరికీ సందేహం రాకుండా. ఆ తర్వాత వారు నేరుగా స్టోరేజ్ రూంకి చేరుకుని ముందే సిద్ధం చేసిన మనిషి పరిమాణంలో ఉన్న చెక్క ట్రేని తీసుకుని జైలు ట్రాన్స్పోర్ట్ వాహనం కింద గట్టిగా బిగించేవారు. ఇద్దరూ దానిలో దాక్కునేవారు. వారికి ఇక ప్రయాణం సులగమని అనిపించింది. కాని అప్పుడే ఒక గార్డ్ రొటీన్ తనిఖీకి వచ్చారు. అతను అన్ని వైపులా చూశాడు, కాని ట్రేలో దాక్కున్న వారిని గుర్తించలేకపోయాడు. వాహనం పెట్రోల్ పంప్ వద్ద ఆగినప్పుడు ఇద్దరూ అక్కడి నుండి బయటకు వచ్చి సమీపంలో ఉన్న ఫోర్డ్ మస్టాంగ్లో ఎక్కి పరారయ్యారు. ఇది సాధారణ జైలు బ్రేక్ కాదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. వారు మొదట ఒక ప్రత్యేక బాంబుతో సిగ్నల్ స్టేషన్ను పేల్చేశారు, తద్వారా రెస్ట్ ట్రాక్ యొక్క భూగర్భ వాల్ట్ను ఎవరికీ తెలియకుండా దోచుకోగలిగారు. ప్రజలు నెట్వర్క్ సమస్య అనుకున్నారు మరియు క్యాష్లో బెట్టింగ్ మొదలైంది. అదే సమయంలో జైలులో ఉన్న సామ్ సహచరులు అల్లర్లు మొదలుపెట్టారు, తద్వారా సామ్కు తిరిగి రావడానికి సమయం దొరుకుతుంది. ఎందుకంటే అతను రహస్యంగా జైలుకు తిరిగి రావాలని, అతని గైర్హాజరీకి ఎలాంటి ఆధారం దొరకకూడదని ప్లాన్ చేశాడు. బయటి స్వాట్ టీం లోపలికి రాకుండా నిరోధించడానికి వారు ముగ్గురు జైలు గార్డులను బందీలుగా చేశారు. కెప్టెన్కు విషయం తెలియగానే అతను అలారం మోగించాడు. వార్డెన్ కూడా అన్ని గేట్లు మరియు రహదారులను మూసివేయించాడు. కాని అసలు పథకం ఇదే. వారు అల్యూమినియం ఫాయిల్ మరియు ట్రేతో అన్ని కిటికీలను మూసివేసి కెమెరాలపై పీనట్ బటర్ పూసేశారు. వార్డెన్ ఏదైనా అర్థం చేసుకునేలోపు అన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు సామ్ తదుపరి దశకు సిద్ధమవుతున్నాడు మరియు ఈ దొంగతనంలో అతనికి సహాయం చేయబోయేది